శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందనచంద్ర గారు. నమస్కారం అజుబాబు గారు. సార్ ఈరోజు మన ఫ్లాష్ బ్యాక్లో రామిరెడ్డి గారి గురించి మాట్లాడుకుందాం. స్పాట్ పెడతా అంకుశం. రామిరెడ్డి గారు విలను అని అనుకుంటున్నాం కదండి. మీరు అందరూ ప్రేక్షకులందరూ ఏమంటారు, చాలా భయంకరమైన ఇది అనుకుంటారు కదా. చాలా మంచిది, చాలా మెత్తగా సెన్సిటివ్. నేను నాకు ఒక జ్ఞాపకం ఉంది. కోడి రామకృష్ణ గారు, అంకుశం అంటే కోడి రామకృష్ణ గారు, ఆయన కదా పరిచయం చేసింది ఆయనే. అయితే ఈ దానికి ఒక కథ ఉంది, అది చెప్తా. పరిచయం చేయడానికి ఒక కథ ఉంది. పరిచయం చేయడానికి కాదు, యాక్చువల్గా ఒక షాట్ లో ఏంటంటే ఆయన్ని ఫస్ట్ రోజే ఫస్ట్ షాటే మన చార్మినార్ దగ్గర నుంచి రాజశేఖర్ గారు కొట్టుకుంటూ తీసుకురావడం, షర్ట్ చించి తనుకుంటూ వెళ్ళటం అన్నమాట, తీసుకురావడం. అది ఫస్ట్ షాటే పెట్టేశారు. అవును, ఫస్ట్ రోజు ఆయనకి అర్థం కాల పెట్టగానే అది ఆ షాట్ అయిపోయింది, బ్రహ్మాండంగా వచ్చింది. అది ఆ నెక్స్ట్ డే నేను ఇంక షూటింగ్కి వెళ్ళను, మా గర్ల్ ఫ్రెండ్స్ ఫీల్ అవుతున్నారు అని చెప్తుంటే కోడి రామకృష్ణ వచ్చింది నాకు. అంటే ఆయన మీరంటే కరెక్ట్, పెరిగిన వాతావరణం వేరు, క్యారెక్టర్స్ వేరు. తెలుసండి, ఆయన గ్రాడ్యుయేట్, ఓకే ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ గా గ్రాడ్యుయేట్, చాలా డీసెంట్. రామిరెడ్డి గారు జన్మించింది హైదరాబాద్ అనుకుంటారు అందరూ, నైజాం అనుకుంటారు ఆయన గెటప్ చూసి, కానీ కాదు. ఆయన చిత్తూరు జిల్లాలో వాల్మీకిపురం మండలంలో ఓబురంపల్లిలో 1969 జనవరిలో పుట్టాడు ఆయన. ఓకే ఓకే, కరెక్ట్. ఇక్కడ పెరిగారు. హైదరాబాద్ తండ్రి ఉద్యోగం ఇచ్చే వచ్చాడు. తండ్రి పేరు శ్రీనివాసరెడ్డి. ఆ బ్రిటిష్ వాళ్ళ దాంట్లో ఉన్నత ఉద్యోగం చేస్తాడు. చాలా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ ఏమండి, చాలా ఫ్యామిలీ. తర్వాత అతను ఇక్కడికి వచ్చి చదువుకున్నాడు ఈయన. ఓకే ఓకే, ఇక్కడికి వచ్చి గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్రాడ్యుయేట్ అయిన తర్వాత, చదువుకున్న తర్వాత ఈయన చాలా ఇదిగా అయిన తర్వాత అప్పుడు ఒక ఉర్దూ పత్రికలో జర్నలిజం చేశాడు. డిగ్రీలో జర్నలిజం చేసిన తర్వాత ఉర్దూ పత్రికలో జర్నలిస్ట్గా జాయిన్ అయ్యాడు. ఓకే ఓకే, ఉర్దూ పత్రిక జర్నలిస్ట్గా జాయిన్ అయిన తర్వాత అన్నీ కవర్ చేయాలన్నమాట. క్రైమ్ రిపోర్టర్ ఫస్ట్, ఈయన పర్సనాలిటీ చూసి క్రైమ్ రిపోర్టర్గా ఇచ్చారు ఫస్ట్. ఆ తర్వాత 1988లో ఏం చేశారంటే, మీరు సినిమా వార్తలకు వెళ్ళండి ఒకసారి, సినిమాలు కూడా కవర్ చేయండి అని చెప్పాడు. ఈ జర్నలిజం వల్ల అందరూ పరిచయం అయ్యారు ఆయనకి. ఇటు సినిమా సైడ్ నుంచి హీరోలు, డైరెక్టర్లు కానీ ఇది కానీ పరిచయాలు ఎక్కువ ఉన్నాయి ఆయనకి, ఏమండి. అలాగే 1988లో ఫోన్ చేశాడు కోటి రామకృష్ణకి. రామకృష్ణ డైరెక్టర్ గారు, మీ ఇంటర్వ్యూ కావాలి నాకు అని నా బాధ్యత అప్పచెప్పారు మా పత్రిక వాళ్ళని చెప్పారు. సరే రేపు రండి అన్నాడు ఆయన. అంటే వెళ్ళాడు. అప్పుడుకి శ్యాంప్రసాద్ రెడ్డి గారి పిక్చరు అంకుశం మొదలు పెడకపోతున్నారు. ఏది ఇప్పుడు మీరు చెప్పారే ఇన్సిడెంట్, అంకుశం రాజశేఖర్ తోటి జీవిత్ తోటి మొదలు పెడుతున్నారు. ఎంఎస్ రెడ్డి గారు సీఎం, మంచి సీఎంగా వేస్తున్నారు. అన్నీ ఫిక్స్ అయిపోయినాయి. విలన్ దొరకలా, విలన్ కోసం చూస్తున్నారు. ఆ టైంలో ఇంటర్వ్యూ వచ్చింది. అంటే ఇప్పుడు ఇతని గురించి ఆలోచనే లేదు. అదే ఇంటర్వ్యూకి వచ్చారంతే, ఇంటర్వ్యూకి రమ్మన్నారు, వస్తున్నారు. వచ్చాడు ఆయన. వచ్చిన తర్వాత మా కోడి రామకృష్ణ దృష్టి వేరే ఉంటుంది కదా అసలు. వచ్చిన తర్వాత పైన చూశాడు, వచ్చాడు, కూర్చున్నాడు, ఆఫీస్లో కూర్చున్నాడు. కోడి రామకృష్ణ వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంటర్వ్యూ చేయట్లా, ఏంటి చేయట్లేదు, ముందు అడగలేడు కదా, మొహమాటం కదా ఈయనకి. రామిరెడ్డి గారు చాలా మొహమాటస్తుడండి, అది కూడా తెలియదు. అట్లా కూర్చున్నాడు, ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. ఎప్పుడు చెప్తారా, ఏం చేస్తారా. కోడి రామకృష్ణ కూడా అసలు ఏమీ మాట్లాడకుండా అటు ఇటు వేరే పనులు ఏదో చూసుకుంటూ వెళ్తున్నాడు ఆయన. ఈయనకి అర్థం కాల, అడగటానికేమో ధైర్యం చాటలా పెద్ద డైరెక్టరు. అలా ఉన్నప్పుడు సరే అయిన తర్వాత టైం అయిపోతుంది అనమాట, లంచ్ టైం ఏదో వస్తుంది. అయిపోయిన తర్వాత, సార్ ఇంటర్వ్యూ అన్నారు కదా అన్నారు. ఇంటర్వ్యూ అన్నారు, మేము ఒక ఆర్టిస్ట్ దొరక్క మేము ఇదైపోతున్నాను, అంచేత ఆ ఆర్టిస్టు గనక నువ్వు వేస్తే నేను ఇంటర్వ్యూ ఇస్తా. అదే సార్ ఇంటర్వ్యూ ఇవ్వటం ఏంటి, మా ఆఫీస్ వాళ్ళు చాలా ఇదవుతారు సార్, మీరు తర్వాత ఇంటర్వ్యూ తీసుకురాలేదనుకోండి ఇదవుద్ది, మీరు దీనికి దానికి లింక్ పెట్టద్దు, మీరు ఇంటర్వ్యూ ఇచ్చేయండి సార్
ఆఫీస్లో చాలా ప్రెస్టేజ్ ఇష్యూ నాకు, మీ ఇంటర్వ్యూ తీసుకొస్తానని చెప్పి వచ్చాను నేను. ఈ ఇంటర్వ్యూ ఇవ్వటమే కాదు, నీ గురించి ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నేను, నువ్వు వేషానికి ఒప్పుకుంటే. నాకు కావాల్సింది నీ గెటప్పే, ఆ తల గెడ్డం ఇదంతా పెర్ఫెక్ట్, ఇది నాకు దొరికావు నువ్వు. అంచేత నువ్వు నా విష్ ఫుల్ఫిల్ చేయి, నేను నీ విష్ ఫుల్ఫిల్ చేస్తా, ఇద్దరు బేరం ఆడుకున్నా అన్నాడు. సార్ నాకు అసలు ఏమి రాదు సార్ అన్నాడు. ఏమయ్యా ఓడి గుర్తుపెట్టుకో, వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి నిష్ణాతులైన వాళ్ళు, ఏదో నేర్చుకున్న వాళ్ళు కాదు, అనుభవం సంపాదించిన తర్వాత వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు తప్ప ప్రతి వాడు ముందు అసలు ఏమి తెలియని వాళ్ళే, వచ్చిన తర్వాత తెలుసుకున్న వాళ్ళే. నీకు పాట ఉంది, చదువు రాని వాడనని దిగులు చెందకు, ఏమి చదివి పక్షులు పైకెగరగలిగాను అని ఒక పాట ఉంది కదా, కలిసి ఉంటే కలుసుకునే దేంట్లోనో. అలాగా నువ్వు అనాలోచితంగా నువ్వు దాంట్లో దిగావంటే నీకు ఆటోమేటిక్గా నీకు పెర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. పైగా యు ఆర్ ఎడ్యుకేటెడ్. నటనకు కావాల్సింది అవగాహన, అర్థం చేసుకోవటం తప్ప అనుభవం కాదు. అనుభవం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అని కొన్ని సూత్రాలు చెప్పాడు. ఇవి అందరికీ సూత్రాలే మనకి. ఎవరైనా ఏ పైన చేయగలరు అనటంలో సందేహం లేదు. ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలరు అనేది మన పురాణాలు చెప్పాయి, మన ఇక్కడ కూడా ప్రూవ్ చేశారు అందరూ. అంచేత నువ్వు దాని గురించి భయపడబాకు, నేనున్నాను నీకు, నేను చూసుకుంటా. నటన గురించి నువ్వు వదిలేసాయి, నేను ప్రతిదీ చిలక చెప్పినట్టు చెప్పి నీ చేత చేయించుకుంటాను నేను అన్నాడు. సార్ మీరు ఇబ్బంది పెట్టేస్తున్నారు సార్ అన్నాడు. ఇబ్బంది కాదా, నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు చేయని చెప్పేసి అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అప్పుడు అలా స్టార్ట్ అయింది అంకుశంలో ఈ పాత్ర, నీలకంఠం పాత్ర. నీలకంఠం పాత్రలో దాంట్లో డైలాగు స్పాట్ పెడతా, ఇది మేనరిజం డైలాగ్, అది విపరీతమైన పేరు వచ్చేసింది. అసలు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ అంటే ఇది కాదు, కానీ ఒరిజినల్గా ఈయన చాలా పిరికోడు, బాగా సెన్సిటివ్. ఎలాగంటే ఒకరిని నరికి ఆ చేతులు బ్లడ్ అయితే అది తుడుచుకోవాలి, అది చేసి బయటకు వచ్చి ఏడ్చేస్తున్నాడు. ఈ సీన్ చేశాక అది నేను చేయండి సార్ చేశానంటూ వచ్చేస్తున్నాడు. ఒక టేక్ అయిన తర్వాత వచ్చేది ఏమీ లేదు, అందరూ కంగారు పడిపోయారు యూనిట్ అంతా. వచ్చేసి నా వల్ల కాదు సార్, నేను రక్తం చూడలేదు సార్, రక్తం చూస్తే నాకు భయం సార్, అది సార్. ఇది యాక్టింగ్ నాయన, అతను నిజంగా చావడం నువ్వు చంపవు. అంచేత అసలు ఇదంతా ఇది అమ్మోరు సినిమాలో భయం వేస్తుంది పర్ఫార్మెన్స్. అవును, అంటే మామూలు విషయం అండి. అది ఒకటి కోడి రామకృష్ణకి హ్యాట్స్ ఆఫ్. నిజం చెప్పాలంటే అంటే అతని విజన్ కండి మనం చెప్పుకోవాలి. వాళ్ళు వీళ్ళందరూ గ్రాఫిక్స్ తోటి ఆడుకుంటున్నారు కానండి, ఆనాడు గ్రాఫిక్స్ లేకుండా కూడా గ్రాఫిక్స్ని ఎంత చక్కగా ఉపయోగించాలో అంత చక్కగా ఉపయోగించిన వాడు కోడి రామ. అవును. తర్వాత కొత్త ఆర్టిస్టులను కూడా ఆ కాంపౌండ్ అనుకోవచ్చు. ఇప్పుడు దాసరి గారు తర్వాత మళ్ళీ కోడి రామకృష్ణ గారు సేమ్ ఆయనే గురువు గారిని ఫాలో అయ్యాడు. కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రతి సినిమాలోనూ ఒక కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయడం. మన కాస్ట్యూమ్ కృష్ణ గారేనాక ఆయనే. అదే ఇట్లా ఎక్కడ కాస్ట్యూమ్ కృష్ణ, ఎక్కడ టైలరు, ఎలా కుట్టుకునే టైలర్ తీసుకొచ్చి విలన్ చేశారు. మన సుమన్ గారు అనుకుంటా, సుమన్ గారు ఏనా? సుమన్ గారా లేకపోతే సుమన్ ఓకే. ఇంకొకళ్ళు ఎవరు ఉన్నారండి హీరోల్లో? హీరోయిన్స్ చాలా జీవితం ఇలాంటి కూడా బాగా లైఫ్ ఇచ్చింది ఈయనే. ఇలాగా వచ్చారు, చాలా నచ్చ చెప్పి తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఇక అక్కడి నుంచి వరుస సినిమాలు వచ్చినాయి. ఆ సినిమాల్లో వచ్చింది దీన్ని అంకుశంలో ప్రతిబంధం తీస్తే చిరంజీవితో ఈయనే తీసుకెళ్ళారు అక్కడికి రీమేక్ అయినా కూడా. అక్కడ జగదేక వీరుడు అతిలోక సుందరిలో కూడా అబ్బులు పాత్ర వేశాడు ఆయన. ఇలాగ సినిమాలు చేసుకుంటూ వచ్చినాయి. ఇక వరుస సినిమాలు రామిరెడ్డి గారి పర్సనాలిటీకి జోహార్ అంటూ వచ్చేసినాయి. అంతవరకు అప్పటి వరకు అంత పర్సనాలిటీ విలన్ ఎవరు ఊరికే గెటప్ వేసుకోవాలి తప్ప, మామూలు వాళ్ళకి వేసారు తప్ప, రియలిస్టిక్ బాల్డ్ హెడ్ గెడ్డంతో సహా ఉండి విలన్ లాగా అనిపించింది రామిరెడ్డి గారు. అవును ఏమండి, వరుసగా ఇలాగా ఈ హిందీకి ప్రతిబంధకి వెళ్ళాడు కదా, వరుసగా 6 పిక్చర్లు చేశాడండి ముందు ఫస్ట్ ఇయర్ హిందీలోనే. వక్త హమారా హై, ఆందోళన్, అంగరక్షక్, ఎలాన్, దిల్వాలే, ఇలాగా మొదటి సంవత్సరం 6 సినిమాలు. సెకండ్ సంవత్సరం 1999లో 2000లో దాదాపు సంవత్సరానికి 7 సినిమాలు చొప్పున హిందీలో చేశాడు ఆయన.
ఈ తర్వాత హిందీ అయ్యాక ఏమవుతుందంటే ఈ బలరామకృష్ణుల్లో కూడా సారా నోకరాజు పాత్ర సోమన్ బాబు గారితో ఇలాగ అందరు హీరోలతోటి. తర్వాత రజనీకాంత్తో సినిమాలు చేశాడు తమిళ్లో, కన్నడలో రవిచంద్రన్తో చేశాడు ఆయన ఏమండి. ఆ తర్వాత అన్ని లాంగ్వేజెస్లో మలయాళంలో మోహన్ లాల్తో చేశాడు. అంచేత వాట్ నాట్ ఏ పిక్చర్ అయిపడితే ఆ పిక్చర్లోని ఇన్ని రామరెడ్డి గారిని అన్ని భాషలకు తీసుకెళ్ళిపోయారు. తర్వాత హిందీ పిక్చర్లు ఎక్కిపోయిపోవడంలో డేట్లు దొరక్క వాళ్ళు రామరెడ్డి గారి గురించి వెయిట్ చేసి హిందీ సినిమాలు తీసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో అంజాద్ ఖాను, ఇంకొక విలన్ ఎవరో ఉంటే, మూడో విలన్గా అమరీష్ పూరి, వీళ్ళ తర్వాత మూడో విలను రామరెడ్డి హిందీలో. అంత పేరు సంపాదించాడు ఆయన. ఈయన కోసం వెయిట్ చేసి షెడ్యూల్ పోస్ట్ పోన్ చేసుకుని మరి డేట్లు ఇచ్చిన తర్వాత షూటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా ఉండటంతో తెలుగు పిక్చర్లు తగ్గిపోతున్నాయి. అప్పుడు ఆయనకు భయం వేసింది, అమ్మో నేను అక్కడికి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇదైపోతాను అని హిందీ పిక్చర్ రెమ్యునరేషన్స్ ఎక్కువ ఇచ్చారు ఈయనకి. రెమ్యునరేషన్స్ ఎలాగ డబ్బులు ఇచ్చి బుక్ చేసుకునేవాళ్ళు హిందీకి. అలాగా వచ్చిన తర్వాత కొంతకాలానికి హిందీ పిక్చర్స్ వద్దని చెప్పేసి రిజెక్ట్ చేశాడు. ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా కూడా నాకు వద్దండి, నా తెలుగులో నేను సినిమాలు చేసుకోవాలి అని చెప్పి ఇచ్చేశాడు. ఆ తర్వాత వచ్చింది సినిమా అమ్మోరు. అమ్మోరు నుంచి ఇక వరుసగా ఎన్ని సినిమాలు చేశాడంటే ఆయన, ఇక గురువు గారి రాములమ్మ గురించి చెప్పక్కర్లేదు. ఆ దొర పటేల్ పాత్ర, ఆ దొరలో చిన్నపిల్లని ఇచ్చేస్తారు కదా, విజయశాంతి చిన్నతనంలో రేప్ చేశారు కదా ఆయన. చెన్నై వెళ్తే ఆ సినిమా రిలీజ్ అయితే చూడటానికి వెళ్ళాడంటే ఈయన. మొత్తం ఆడవాళ్ళందరూ మీద పడి కురికేశారట. చిన్నపిల్లని దొంగ సచ్చినవాడు అన్నట్టు, అంటే మన తెలుగులో చెప్తున్నాడు, తమిళ్లో మనకు పావలియా ఇట్లాగా. చిన్న కొలంది ఈ పంటకి ఎన్నది అంటే చిన్న పిల్లను అలా చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పిందయ్యా అని చెప్పి తిట్టారంట. అలా మీద పడ్డారు. అంత ఇంపాక్ట్ కలిగించాడు రామరెడ్డి గారు. ఏమండి, ఈయనకి వివాహం అయింది, 2 కుమారులు 1 కూతురు. ఏమండి, ఇలాగా దాదాపుగా 190 తెలుగు సినిమాల్లో చేశాడు. అన్నీ కలిపి దాదాపుగా హిందీ అన్నీ కలిపి 250 లోపు రామరెడ్డి గారు అచిరకాలంలోనే. కాకపోతే అందరిలాగానే ఈయన కూడా ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేశాడు ఆయన. వేరే ఏం లేదు, అతి మంచితనం. ఆర్థికంగా కూడా ఈయన ఎవరికైనా సహాయం చేయాలంటే ఇమ్మీడియట్గా చేసేవాడు అంట. ఆర్థిక సహాయం చేసేవాడు, తోటి నటినట్లకు సహాయం చేసేవాడు ఆయన. ఎవరికైనా డబ్బు కావాలంటే ఇచ్చేవాడు ఆయన. అంచేత ఈ డబ్బు గురించి అసలు ఇంపార్టెన్సే లేదు. అంటే మనం పర్సనాలిటీ, నేను ఇదివరకు ఒకసారి చెప్పాను మీకు, పర్సనాలిటీ బాగుంటే అతి మంచివాళ్ళుగా ఉంటారు అని చెప్పాను. మనసు చాలా మంచిదై ఉంటుందని చెప్పాను. అతి మంచితనం ఈయన రామరెడ్డి గారి సొంతం. ఇంచేతంటే ఒక ఫ్యామిలీ మ్యాన్గా ఆలోచిస్తాడు ఆయన. అందరి బాధలు తన బాధలు అనుకుంటాడు. అంచేత అలాగే ఎప్పుడైనా ఎవరు కావాలంటే డబ్బులు ఇచ్చేవాడు. తర్వాత రామ్ గోపాల్ వర్మ దాంట్లో కామెడీ విలన్గా చేసాడు ఆయన. మనీ ఆ రన్నింగ్ రేస్లో ఎన్నో ఉన్నాయి కదా దాంట్లో. అంటే అన్ని జోనర్స్లోనూ చేశాడండి ఆయన. ఇలాగ ఇక అమ్మోర్లో ఈ తర్వాత అంకుశానికి 9 అవార్డులు వచ్చినాయి అన్నీ కలిపి. ఈయనకి అవార్డులు ఎన్ని విపరీతమైన అవార్డులు వచ్చేసినాయండి. అంటే ఏవి తెలియకపోవటం అనేది అడ్వాంటేజ్ అయింది రామరెడ్డి గారికి. మీకు అర్థమైందా? కోటి రామకృష్ణ యొక్క విజన్ ఏంటంటే, ఏవి తెలియనోడు చేస్తే పాత్ర పలుకుతుంది, తెలిసినోడు చేస్తే ఆర్టిస్ట్ పలుకుతాడు, ఆర్టిస్ట్ కనపడతాడు. తెలియనోడు చేస్తే ఆ పాత్ర కనపడుతుంది. ఇదే కొత్త వాళ్ళలో ఉన్న అడ్వాంటేజ్ మనకి. ఇంకేంటంటే పాత్రని పెర్ఫెక్ట్గా ఇచ్చేయాలనుకుంటే మనం అలవాటైన వాళ్ళని 50 సినిమాలు చేసిన వాళ్ళని తీసుకురాకూడదంట. ఒక కొత్త పాత్ర మనకి క్రియేటివిటీ పండాలంటే. ఇది గురువు గారిదిను ఈయన కూడా ఇది అలవాటు. అలాగా రామరెడ్డి గారిని గురువు గారు కూడా ఇతను ఇన్స్టిట్యూట్ చేసిన గురువు గారు కూడా 5-6 పిక్చర్లు చేయించాడు ఆయన. ఓ డిఫరెంట్ టిపికల్ గెటప్స్ కూడా చేశాడు ఆయన. ఇట్లా చేస్తుండగా ఈయన ఆరోగ్యానికి నెగ్లెక్ట్ చేశాడు ఆయన. కొంచెం ఈ అలవాటు ఉంటుందిగా, ఇది అలవాటు. ఆ తర్వాత డయాబెటిక్ అటాక్ అయింది. డయాబెటిక్ నెగ్లెక్ట్ చేయటంలో సన్నగా అయిపోయాడు. సన్నగా అయిపోతే ఒకసారి మనం చెప్పుకున్న ఒక ఆర్టిస్ట్ని, జూనియర్ ఆర్టిస్ట్ తాళ్ళూరు రామేశ్వర్ని కుర్చీలో కూర్చొని జూనియర్ ఆర్టిస్ట్ అని పక్కకి వెళ్ళిపోమన్నాడు ఒక ఆయన. అలాగే ఈయన్ని, గుండు జూనియర్ ఆర్టిస్టా ఇక్కడ ఉన్నావేంటి అని పోమన్నారంట.
ఆ పక్క అతను వచ్చి ఏంటే అప్పటికి మంచి పేరు తెచ్చుకున్న ఆయన్ని. పేరు తెచ్చుకున్న ఆయన సన్నబడిపోయాడు, ఓకే. ఆనవాళ్ళు పట్ల. రైట్. మీకు అర్థమైందా? అంత తగ్గిపోయినా ఇలా ఉన్నాడు, ఇలా ఉన్నాడు. గబుక్కుని వెనకాల నుంచి చూసి ఏదో వచ్చేసారు ఆయన. అయినప్పటికీ పక్కన వచ్చి ఏంటో రామిరెడ్డి గారిని అలా అంటున్నారు. రామిరెడ్డి గారు ఏంటి మీరు ఎలా అయిపోయారు అన్నారు. ఏం చెప్తాడు పాపం. దానికి తోడు ఈ సగం అయిపోయి తర్వాత భార్య పిల్లలకు కూడా బాగా ఆర్థికంగా కూడా ఏమీ సమకూర్చలేకపోయాడు పాపం. అంటే ఉన్న డబ్బులన్నీ వచ్చినప్పుడు తర్వాత డిమాండ్ చేసేవాడు కాదటండి. ఓకే. ఇస్తే తీసుకునేవాడు, లేకపోతే సైలెంట్గా ఉండేవాడు. సినిమా రిలీజ్ అయిపోయింది. ఈ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు నిర్మాతలు. అంటే మనం పని చేయించుకున్నాం ఇవ్వాలనే ఇది నిర్మాతలకు ఉండాలి అనేది ఒక ఆలోచన, మంచి ఆలోచన ఉండాలి, వాళ్ళలాగా ఆలోచన ఉండాలి. అలా ఉన్నప్పుడు బాగా చిక్కిపోయాడు. దీనికి తోడు కిడ్నీ ఎఫెక్ట్ వచ్చేసింది. అన్ఎక్స్పెక్టెడ్గా ఎందుకు తగ్గిపోయారో తెలియని ఇండస్ట్రీ కూడా ఆశ్చర్యపోయింది. ఏమండి మరి ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు? డయాబెటిక్ జాగ్రత్త తీసుకుని మందులు వాడాలి. కానీ ఆయన అటు హిందూ ఇటు తెలుగులో బిజీ అవటం వల్ల, అంటే సెలబ్రిటీ అవటం కూడా ఒక విధంగా శాపం అన్నట్టుగా అయింది వీళ్ళ పరిస్థితి. కొంతమంది అలాగే అయిపోయారు పట్టించుకోకుండా. ఒకసారి సూర్యకాంతం గారి గురించి కూడా చెప్పుకున్నాం మనం, శ్రద్ధ వహించలేదు. ఈ డయాబెటిక్ అనేదండి అనేక రోగాలకు మూలం. ఇటు కిడ్నీకి మూలం, అటు హార్ట్ అటాక్కి మూలం. ఏమండి ఈ డయాబెటిక్ ఒక్కటి జాగ్రత్త చేసుకుంటే ఇవన్నీ కంట్రోల్లో ఉంటాయి. అది కంట్రోల్ చేసుకోలేదు. బికాజ్ మొహమాటం ఎక్కువ. మొహమాటం ఎక్కువ దేనికి? వేషాలు వేయడం, కాల్ షీట్లు ఇమ్మంటే కాదనలేని పరిస్థితిలో వెళ్ళి డే అండ్ నైట్ పనిచేసి ఈ మందులు వేసుకోకుండా, ఫుడ్ సరిగ్గా తినకుండా ఏది చేయకపోయినా డయాబెటిక్ డేంజరే. అది ఎఫెక్ట్ ఇచ్చేసి చిక్కిపోయాడు ఆయన. చిక్కిపోయిన తర్వాత దీనికి తోడు పుండు మీద కారం చల్లినట్టు కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది. కిడ్నీస్కే ఫస్ట్ వచ్చేది డయాబెటిక్ వల్ల. కిడ్నీ ఎఫెక్ట్ వచ్చిన తర్వాత ఆయన సీరియస్ అయిపోయింది. కిడ్నీ ఎఫెక్ట్ వస్తే ఏమవుతుందంటే డయాలసిస్కి వెళ్ళాలి. డయాలసిస్కి ముందు శ్వాసకోశ వ్యాధి వస్తుంది, ఊపిరి సలపదు. అప్పుడు హాస్పిటల్లో చేర్పించారు, అపోలో దీంట్లో చేర్పించిన తర్వాత అక్కడ కొన్నాళ్ళు తీసుకుని ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకుండా 52వ ఏట 2011లో చనిపోయారు ఆయన. 2011లో చనిపోతే 52వ ఏట చనిపోయారు ఆయన. అంచేత ఇలాంటి అంటే అచిరకాలంలోనే ఏమీ తెలియదంటూనే అన్నీ తెలుసుకుని అన్నీ తెలిసిన పాత్రలే చేస్తూ గొప్ప పేరు సంపాదించుకుని రామిరెడ్డి అనే వ్యక్తి అటు బాలీవుడ్లోను ఇటు టాలీవుడ్లోను తిరుగులేని వినలుగా పేరు పొందిన రామిరెడ్డి గారు అకాల మరణం చెందారు. ఇండస్ట్రీ అంతా కూడా చాలా విషాదంలో మునిగిపోయింది అప్పట్లో ఆయన. కాకపోతే ఆయన ఏంటంటే ఎప్పుడు కూతురు డిగ్రీలు చదువుతున్నారు, అప్పుడు డిగ్రీ చదువుతున్న హాఫ్ వేలో. తర్వాత అప్పుడు ఏం చేశాడంటే కొడుకు ఒక స్వీట్ షాప్ పెట్టుకుని నడుపుతున్నాడు ఫ్యామిలీ కోసం. ఇద్దరు కొడుకులు కదా, ఒక కొడుకు స్వీట్ షాప్ పెట్టుకుని దాంతో కుటుంబాన్ని మెయింటైన్ చేస్తూ, అంచేతే ఇన్ని సినిమాలు చేసినా ఇంత చేసినా కూడా డబ్బు విషయంలో అంత జాగ్రత్త వహించాలి ఆయన. ఫ్యామిలీకి ఉంచాలి అంటే అప్పుడే పోతానని అనుకోలేదు ఆయన. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైనా సరే ముందు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత 40 తర్వాత అండి కుటుంబానికి సెక్యూర్ చేసిన తర్వాత మనం రిలాక్స్డ్గా ఉండాలండి. ఎవరైనా సరే, మీరు కానీ నేను కానీ ఎవరు కానీ, వ్యాపారం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఇది చేసేవాళ్ళు కానీ, మనం ఇది ఎప్పుడు కూడా లక్ష్మీదేవి అనేది స్థిరంగా ఉండదు మన దగ్గర, డబ్బు అనేది స్థిరంగా ఉండదు. అంచేత ముందు కుటుంబానికి పిల్లలకి సెక్యూర్ చేసిన తర్వాత మనం ఎక్స్పెరిమెంట్లు చేసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతేనంటే మన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారని దానికి ఉదాహరణ రామిరెడ్డి గారు. ఏం చేద్దంటే నేను చనిపోతాను అనుకోలేదు ఆయన. 50 ఏళ్ళకి చనిపోతాడని ఎవరు అనుకుంటారు? అందుకని విచ్చలవిడిగా డబ్బులు తోటి నట్లకి సాయం చేసేవాడు, పార్టీలకు ఇచ్చేవాడు, అది చేసేవాడు, అన్నీ చేసేవాడు ఆయన దాని గురించి పట్టించుకోలే. వాళ్ళు కూడా పాపం ఈయన మంచితనాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఈయన ఈయన మంచిత పనులు చేస్తున్నారు కదా అని వాళ్ళు అడ్జస్ట్ అయ్యారు. కానీ పిల్లలకి ఏం తెలియదు కదా. ఆ పిల్లలు డిగ్రీ చదువుకుని వాళ్ళు ఇచ్చేసుకున్నారు. ఒక్క కూతురే కాబట్టి అది ఇచ్చేసింది. కూతురు డిగ్రీ చదువుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఈ ఒక కొడుకు మాత్రం స్వీట్ షాప్ పెట్టుకుని కుటుంబాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి హ్యాపీ. అంటే మరీ అంత ఇది కాకుండా విన్నా
ప్రస్తుతానికి హ్యాపీగానే ఫ్యామిలీ చదువుతున్నారు. ఇది రామిరెడ్డి గారి